హాయ్ అండి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? సీక్రెట్. బయటికి వెళ్తున్నాము, రిపబ్లిక్ డే కదా, స్కూల్కి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి చూపిస్తాం. త్వరగా వేసుకో, కొరబట్ట. ఇది మా వీధి ఎంట్రన్స్ అండి. బయటకు వచ్చేసాము. ఇంకా మాతో కలవడానికి ఇంకో ఫ్యామిలీ ఉంది, అది మా ముందు వెళ్తారు కదా వాళ్ళు. బయటికి వెళ్ళాలంటే ముందుగా బండిలో పెట్రోల్ ఉండాలి కాబట్టి పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. మేము మా ముందున్న ఒక ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ పక్కన కొట్టించుకుంటున్నారు. మేము ఈ సైడ్ కొట్టించుకుంటున్నాము. నాకేం కావాలంటే కొనేస్తారు. ఇటు పక్క చూస్తే మొత్తం గేదెలే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అవి ఏంటని అడగొద్దు, చెప్పను నేను, సీక్రెట్. ఇటు పక్క చూడండి, ఇవంతా ఉప్పు అంట, ఉప్పు పండించే మళ్ళు. ఇదిగోండి ఇక్కడ చూడండి, కట్లు కట్లు కట్టేస్తున్నారు, అదే గట్లు గట్లుగా. మనం పొలం ఎలా పండిస్తాం అలా పండిస్తున్నారు వీళ్ళు కూడా ఉప్పుని. నాకు నచ్చింది. ఈ రోడ్డు ఉంది బాబోయ్, అసలు గతుకులు ఫోన్ కూడా షేక్ అయిపోతుంది. అసలు రోడ్డు అస్సలు బాగాలేదు. ఇది సిమెంట్ రోడ్డు కూడా కాదు, మట్టి రోడ్డు. సిమెంట్ రోడ్డు ఎలా అయిపోయిందో, లేకపోతే అసలు ఫస్ట్ నుంచి మట్టి రోడ్డు ఇది అర్థం కావట్లేదు. చూడండి ఎలా ఉందో రోడ్డు, అంత మట్టి మట్టిగా ఉంది. బండి కూడా స్కిడ్ అయిపోయేలా ఉంది. కాకపోతే వ్యూ మాత్రం నాకు బాగా నచ్చింది. మావాడి బండి మీద చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మావాడికి చాలా ఇష్టం ఇలా బైక్స్ మీద లాంగ్ డ్రైవ్స్కి అలా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే చాలా ఇష్టం. వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి ఎంటర్ అయిపోయాము, బీచ్కి వచ్చామన్నమాట మేము. బీచ్కి అయితే వచ్చేసామండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అందరూ డ్రెస్సులు చేంజ్ చేసుకుంటున్నారు. మా సార్ కానీ ఇంకా మాతో వచ్చిన మావాడు అసలు ముందే మొదలు పెట్టేస్తున్నాడు, నాన్న పద నాన్న వెళ్దామని. అస్సలు ఆగట్లేదు. మాకు బీచ్లో బొడ్డు పీత కనిపించిందండి. దాన్ని చూసి అసలు ఆనందం మామూలుగా లేదు. భలే ఉంది, తెల్లగా. పీత ఏమో చిన్నగా ఉంది, దాని రెక్కలు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి, నేను ఈ బీచ్కి వచ్చిన దగ్గర నుంచి గుర్రాలు గాడిదలు ఏమైనా ఉంటాయేమో ఎక్కుదామని చూస్తే, ఇక్కడ చూస్తేనేమో ఈ ట్రాక్టర్లు, ఇవి బోట్లు, ఇవి తప్ప ఇక్కడ ఏమీ లేవండి. వచ్చే బోట్లు వస్తూ ఉన్నాయి గట్టుకి, వెళ్ళే బోట్లు వెళ్తూ ఉన్నాయి బీచ్లోకి. ఈ ట్రాక్టర్లు వాటిని నెడతాన్ని తీసుకొస్తున్నాయి. ఇంక ఇదే పని, మునగటానికి కూడా లేదు. ఇంకా ఆ బోట్ వచ్చిందంటే పక్కకి వెళ్ళిపోవాలి. ఈ బీచ్ నిండా ఇవేనండి, బోట్లు, ట్రాక్టర్లు, ఐస్ బండ్లు, శనక్కాయలు అమ్మేవాళ్ళు తప్పితే గుర్రాలు గాడిదలు అస్సలు లేవు.
ఇంక నేనేమో బట్టలు తెచ్చుకోలేదు, అందుకని ఈ అలలతో ఇలా టైంపాస్ చేసేస్తున్నాను, అలలతో ఆడుకుంటున్నాను అనమాట. నేను అవి వచ్చి అలలు తాకుతూ ఉంటే మంచి మజా వచ్చిందిలే. జెల్లీ ఫిష్ ఇదేంటో జెల్లీ ఫిష్ అంట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను జెల్లీ ఫిష్ని. వీళ్ళైతే బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. నేనేమో బట్టలు తెచ్చుకోలేదు, నేనేమో వీళ్ళని చూస్తున్నాను. ప్రాణం ఉసూరు అనిపించేసిందండి బీచ్లో వెళ్ళి స్నానం చేయకుండా చూస్తూ ఉంటే. అది అంత కష్టమో అది మాటల్లో చెప్పలేమన్నమాట, అంత కష్టం అది. సర్లే ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ నుంచి ఏదైనా ఏరుకొని వెళ్దామని చెప్పేసి, ఏ బీచ్కి వెళ్ళినా గవ్వలేరటం అలవాటు నాకు, అందుకని ఈ బీచ్లో ఇప్పుడు గవ్వలేరదామని చూస్తే ఈ బీచ్ నిండా చేపలు, చచ్చిన చేపలు, చచ్చిన రొయ్యలు తప్పితే నాకు ఒక్క గవ్వ కూడా దొరకలేదండి. ఎంత ఎతికినా సరే అసలు గవ్వలు అనేదే దొరకలేదు. నాతో పాటు మావాడు కూడా వచ్చాడు, మావాడికి అయితే ఒక గవ్వ దొరికింది. చూపిస్తారండి మీకు కూడా. గమనాకివా ఇదండి పల్లిపాడు బీచ్ ఆర్ కొత్తపట్నం బీచ్. నాకు పేరైతే అంత కరెక్ట్గా తెలియదు, కానీ బీచ్ అయితే ఇది బాగుంది. ఆడుకోవడానికి కానీ ఫ్యామిలీస్తో రావడానికి కానీ చాలా బాగుంది. ఎటు చూసిన బోట్లు, ట్రాక్టర్లు, వలలు, చేపలు, ఎండ్రోయిలు, ఇది తప్పితే ఇక్కడ ఏమీ లేవండి. నేను ఇంకా గుర్రాలు ఉంటే ఏమో ఫోటో దిగుదాం అనుకున్నాను, గుర్రం అసలు ఏం కనిపించలేదు. ఈ ట్రాక్టర్లు ఏ కనిపిస్తున్నాయి, మొత్తం ఓవర్లుక్ ఇదండి. ఈసారి మా బాపట్ల వెళ్ళినప్పుడు సూర్యలంక బీచ్ తీసి పెడతాను మీకు, చాలా బాగుంటుంది. రిసార్ట్స్ ఉంటాయి చక్కగా, అక్కడ గవ్వలతోటి చాలా చాలా ఐటమ్స్ చేసి అమ్ముతారు. చేపల ఫ్రైలు, కూరలు చాలా బాగుంటాయి. ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఉంటాయండి. ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు, జస్ట్ వచ్చామా మునిగామా వెళ్ళిపోయామా అన్నట్టుంది. నాకైతే బాగా నచ్చిందిలేండి ఈ బీచ్. గుర్రాలు వైట్ హార్స్ నిద్రపోతున్నది. బీచ్లో బాగా ఎంజాయ్ చేసాంగా, ఇంక సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ మా గూటికి మేము చేరుకోవాలి కదా, అందుకని రిటర్న్ అయిపోతున్నామండి. మళ్ళీ ఇంక రేపటి నుంచి రొటీన్ లైఫ్, క్యారేజీలు, స్కూళ్ళు, ఆఫీసులు ఇంతే కదా. అప్పుడప్పుడు ఇలా చిల్ అవ్వటానికి బయటకు వస్తూ ఉంటామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే అండి, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.